ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఎడల దేవుడు మేలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనిషి యొక్క జీవితంలో భయము అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది యొక్క జీవితాల్లో నేను ఆశీర్వదించబడలేదు, నేను పైకెత్తబడలేదు, నేను గొప్పవాడిని కాలేదు, ఎందుకు నాకు ఇలాగూ సంభవించుచున్నదనేటువంటి ఒక భయము చాలామందిలో ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు, నీకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, బంధకములలో పడిండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎటువంటి బంధకాల్లో పడి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. బంధకములో ఉన్నప్పటికీ నిరీక్షణ మీలో అవసరమై ఉన్నది. ఆ నిరీక్షణ గలవారికి దేవుడు రెండంతలుగా మేలు చేస్తానని తెలియజేస్తున్నాడు. బంధకంలో పడియుండి నిరీక్షణ గలవాళ్ళారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. బంధకములు, నిరీక్షణ, కోటలో మరలా ప్రవేశించుట. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఆ బంధకం నుంచి దేవుడు విడిపిస్తాడు, నిరీక్షణ కలిగి ఉన్నారో వారు యేసుక్రీస్తు అనేటువంటి సురక్షితమైనటువంటి ఆ కోటలోనికి ప్రవేశించవలసి ఉన్నది. ఎప్పుడైతే మీరు ఆయనలోనికి ప్రవేశిస్తున్నారో అప్పుడు ఆయన రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితములలో మేలు కలగాలంటే బంధకాలు ఉంటాయి. ఆ బంధకాలు నిరీక్షణ అవసరము. ఆ నిరీక్షణ ద్వారా ఆయన కోటలోనికి ప్రవేశించుట చాలా అవసరము. అప్పుడు ఆయన రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు మేలు కావాలి అంటే, మేలు జరగాలంటే కొన్ని శ్రమల గుండా, బంధకముల గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. తద్వారా ప్రార్థన జీవితము, పరిశుద్ధాత్మ యొక్క వాతావరణము, వాక్య అనుభవంలోని గనక మీరు నడిపించబడినట్లయితే దేవుడు మీ జీవితంలో రెండంతలుగా మేలు చేస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో భయపడుచున్నారేమో. ఏది మీ జీవితాల్లో మేలు జరగకుండా అడ్డుకుంటుందో దాన్ని పరీక్షించండి, దాన్ని విడిచిపెట్టండి. పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధికి రండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితములలో బంధకాలు అనేకం ఉన్నాయి ప్రభా. బంధకాలు జారిపోయేవారు కొందరైతే, బంధకంలో నిరీక్షణ కలిగి మరలా మీ కోటలో ప్రవేశించు వారు కొందరై ఉన్నారు. అట్టి వారి జీవితములలో నువ్వు మేలు చేస్తున్నావు, అందుకు నీకు స్తోత్రాలు. వినిచున్న నీ బిడ్డలకును మాకును అట్టి నిరీక్షణ మాకు దయచేయి. అట్టి ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.